ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. కర్నూలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ కేసు, మహిళలకు రక్షణ వంటి అంశాలపై చర్చించారు. భారతి అనే మహిళ కనిపించకుండా పోయి 17 రోజులవుతున్నా పోలీసులు ఎలాంటి విచారణ జరపడం లేదని ఆరోపించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని నాయకల్లు గ్రామంలో భారతి అనే మహిళ జనవరి 1వ తేదీ 11 గంటల ప్రాంతంలో హంద్రీనివా కాల్వలో పడి చనిపోయిందని చెప్పేసి ఒక మిస్సింగ్ కేసు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. దాని మీద ప్రజా సంఘాలు, మహిళా సంఘాలుగా మాకు ఉన్నటువంటి చాలా అనుమానాలని డిఎస్పీ గారికి అలాగే తాలూకా సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. సిఐ గారు అలాగే ఎస్ఐ గారు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము, వెతుకుతూ ఉన్నాము అని కాలయాపన చేస్తూ ఈ కేసును నీరు గారుస్తున్నారన్నది మా ఆలోచన. ఎందుకు అనంటే ఒకవేళ అమ్మాయి నిజంగా కాలువలో పడి చనిపోయి ఉంటే ఈ రోజుకైనా డెడ్ బాడీ తేలి ఉండాలి. ఇంతవరకు తేలలేదు. పైగా అక్కడ ఊర్లో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వెళ్ళి విచారించినప్పుడు గ్రామస్తులు చెప్పిన విషయాలు ఏమి అంటే అక్కడ భర్త రవికుమార్ అనే వ్యక్తి చాలా ఇన్నోసెంట్ అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రాఘవేంద్ర మీద చాలామంది చెప్పిన మాట ఏమి అంటే అతనికి ఉమనైజర్ అని, అమ్మాయిలను వేధిస్తాడని, గతంలో కూడా అతని వల్ల ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు చనిపోయారని, ఇంకొక మహిళ పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ నేర చరిత్ర రాఘవేంద్రకు ఉంది అని గ్రామస్తులు చెప్పడం జరిగింది. మేము ఆ కోణంలో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు సార్ అంటే చేస్తున్నాం అంటూ ఈ రోజు వరకు కూడా అసలు ఏం జరిగిందనే వాస్తవాన్ని పోలీసులు బయట పెట్టట్లేదు.